రాజకీయాల్లో సీనియర్ల సహకారం మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేకించి మాజీ మంత్రి గీతారెడ్డి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పారు. ఈశ్వరీబాయి వారసురాలిగా సమర్థవంతంగా రాజకీయాలు నిర్వహిస్తుంటారని ప్రశంసించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈశ్వరీబాయి వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా.